ఫ్రెండ్స్ మనం ఎక్కువగా ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తుంటాము. ఒక్కొక్కసారి వీడియోస్ చూస్తున్నాం అనుకోండి, వీడియోస్ సడెన్‌గా బఫర్ అవుతుంటాయి. సిగ్నల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి వేరే నెట్వర్క్ అయితే పోర్ట్ అవ్వాలనుకుంటాము. కొంతమందైతే వాళ్ళున్న ఏరియాలో ఏ నెట్వర్క్ బావుందని చెప్పేసి ఆ నెట్వర్క్ అయితే సిమ్ తీసుకోవాలనుకుంటారు. ఇలా మీరున్న ఏరియాలో ఏ నెట్వర్క్ బావుంది? ఇంతకీ మీరున్న ఏరియాలో 3జీ సిగ్నల్ ఉందా? 4జీనా? 5జీనా? ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలో 3జీ నెట్వర్క్ ఉందా? 4జీ నెట్వర్క్ ఉందా? 5జీ నెట్వర్క్ ఉందా? తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఆ వెబ్‌సైట్‌ని క్లిక్ చేసుకోండి. వెబ్‌సైట్‌ని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ పైన మీకు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అయితే మీకు బీఎస్ఎన్ఎలా, విఐనా లేదా జియోనా, ఎయిర్టెల్ అని చెప్పి అడుగుతుంది. సో నేను జియో చెక్ చేసుకోవాలనుకుంటాను. మా ఏరియాలో 4జీ ఉందా? 5జీ ఉందా? అని చెప్పేసి జియోని క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. సో మాది కంబదూర్ విలేజ్ కాబట్టి నేను కంబదూర్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. కంబదూర్ సెర్చ్ చేసుకోగానే ఈ విధంగా కంబదూర్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. వాడిని క్లిక్ చేసుకుంటాను. వాడిని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. క్రింది సైడ్ చెక్ చేసుకున్నట్టయితే 2జీ సిగ్నల్ కానీ 3జీ, 4జీ ప్లస్ 5జీ అని చెప్పి చూపిస్తుంది. కలర్స్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ 2జీకి అయితే బ్లూ కలర్ చూపించడం జరుగుతుంది. 3జీకి అయితే గ్రీన్ కలర్ చూపించడం జరుగుతుంది. 4జీకి అయితే ఆరెంజ్ కలర్ చూపించడం జరుగుతుంది. 4జీ ప్లస్కి అయితే రెడ్ కలర్, 5జీకి అయితే పర్పుల్ కలర్ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సిగ్నల్ చెక్ చేసుకోవచ్చు. మాది కంబదూర్ అని చెప్పి నేను సెర్చ్ చేశా కదా, ఇక్కడ కంబదూర్ చూపిస్తుంది. కంబదూర్లో చూసుకున్నది ఇక్కడ పర్పుల్ కలర్ చూపిస్తుంది, ఆరెంజ్ కలర్ చూపిస్తుంది, రెడ్ కలర్ చూపించడం జరుగుతుంది. పర్పుల్ కలర్ 5జీ నెట్వర్క్ ఉన్నట్టు. అది మీకు ఆరెంజ్ కలర్ అనుకోండి 4జీ నెట్వర్క్ ఉన్నట్టు, కొద్దిగా రెడ్ కలర్ అనుకోండి 4జీ ప్లస్ నెట్వర్క్ అయితే ఉన్నట్టు. సో ఈ విధంగా మీ ఉన్న ఏరియాలో 4జీ నెట్వర్క్ ఉందా, 5జీ నెట్వర్క్ తెలుసుకోవచ్చు. ఎయిర్టెల్ నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పర్పుల్ కలర్ కనిపించట్లేదు. ఎందుకంటే మేమున్న ఏరియాలో ఎయిర్టెల్ అయితే 5జీ నెట్వర్క్ అయితే లేదు, ఓన్లీ 4జీ నెట్వర్క్ మాత్రమే ఉంది. అందుకే ఇక్కడ ఆరెంజ్ కలర్ చూపిస్తుంది. 4జీ నెట్వర్క్ అయితే ఉంది. మాకు దగ్గరలో కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ అయితే ఉంది. కళ్యాణదుర్గం విషయానికి వస్తే ఇక్కడ 4జీ, ఇక్కడ 5జీ నెట్వర్క్ అయితే ఉంది. ఎందుకంటే పర్పుల్ కలర్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ కళ్యాణదుర్గం దగ్గరలో అయితే ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ అయితే ఉంది. బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది చూడండి. గ్రీన్ కలర్ అంటే కళ్యాణదుర్గంలో 3జీ నెట్వర్క్ అయితే ఉంది. దాంతో పాటు ఇక్కడ 4జీ నెట్వర్క్ అయితే ఉంది. 4జీ ప్లస్ అయితే లేదు. 3జీ నెట్వర్క్, 4జీ నెట్వర్క్ అయితే ఉంది. ఈ కలర్స్ బట్టి మీకు అర్థమైపోతుంది మీ ఏరియాలో 3జీ నెట్వర్క్ ఉందా, 4జీ నెట్వర్క్ ఉందా, 5జీ నెట్వర్క్ ఉందా అని చెప్పేసి. 5జీ నెట్వర్క్ ఉన్నంత మాత్రాన మీకు ఇంటర్నెట్ స్పీడ్ అయితే సరిగ్గా రాదు, ఒక్కొక్కసారి సిగ్నల్స్ కూడా సరిగ్గా రావు. మీరున్న ఏరియాలో ఏ నెట్వర్క్ సిగ్నల్ బాగుందో తెలుసుకోవాలనుకుంటే ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. స్టార్టింగ్ అయితే ఇక్కడ 5జీ జియో అని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే మేమున్న ఏరియాలో జియో 5జీ అయితే ఉంది. ఇక్కడ స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు. జియో ఇంటర్నెట్ స్పీడ్ ఎలా వస్తుందో టెస్ట్ చేసుకోవచ్చు. వీడియో టెస్ట్ చేసుకోవచ్చు. వీడియో టెస్ట్ క్లిక్ చేసుకోగానే వీడియో ఎక్కడ బఫర్ కాకున్నట్టు వచ్చినట్టయితే మీరున్న ఏరియాలో నెట్వర్క్ బాగున్నట్టు. థర్డ్ ఆప్షన్ ని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ తో రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక లైన్ అయితే ఉంటుంది చూడండి. రెడ్ కలర్ కనిపిస్తుంది, లైట్ రెడ్, లైట్ గ్రీన్, ఫుల్ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ కనిపించింది అనుకోండి ఆ ఏరియాలో సిగ్నల్ అయితే అంత బాగా లేదని అర్థం. అదే గ్రీన్ కలర్ లో కనిపించింది అనుకోండి నెట్వర్క్ చాలా బాగున్నట్టు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న సిమ్ అయితే జియో సిమ్ కాబట్టి ఇక్కడ జియో విషయానికి వస్తే మా ఏరియాలో చూడండి గ్రీన్ కలర్ చూపిస్తుంది. కంబదూర్ దగ్గరలో గ్రీన్ కలర్ చూపిస్తుంది. అంటే మేమున్న ఏరియాలో నెట్వర్క్ అయితే బాగున్నట్టు. దాంతోపాటు కొన్ని ఏరియాలో చూడండి రెడ్ కలర్ చూపిస్తుంది. రెడ్ కలర్ చూపించింది అనుకోండి ఆ ఏరియాలో నెట్వర్క్ సరిగ్గా లేదు అని అర్థం. ఇక్కడ మీరున్న ఏరియా కనిపించలేదు అనుకోండి, సర్చ్ బార్ అయితే ఉంటుంది. ఈ సర్చ్ బార్ ని క్లిక్ చేసుకొని మీ విలేజ్ అయితే టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా కంబదూర్ అని చెప్పేసి, కళ్యాణదుర్గం, అనంతపురం అని సెర్చ్ చేశారనుకోండి ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది. సో వాటిని క్లిక్ చేసుకోగానే పైన ఇక్కడ వ్యూ నెట్వర్క్ స్టాట్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకోగానే ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ చూపిస్తుంది చూడండి. సో జియో, ఎయిర్టెల్ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇట్లా సైడ్ కి స్క్రాల్ చేశారనుకోండి నెట్వర్క్ చూపిస్తుంది. సైడ్ కి స్క్రాల్ చేశారనుకోండి నెట్వర్క్ చూపిస్తుంది. సో ఎయిర్టెల్ సిగ్నల్ బాగున్నట్టు, జియో సిగ్నల్ సరిగ్గా లేదని చెప్పి ఇక్కడ అర్థం. నెక్స్ట్ నేను బెంగళూరు సిటీలో ఏ సిగ్నల్ బాగుందో చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బెంగళూరు సిటీని సెలెక్ట్ చేసుకున్నాను. పైన వ్యూ నెట్వర్క్ స్టాట్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, విఐ అయితే ఉంటుంది చూడండి. సో ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ మీరు చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు సైడ్ కి స్క్రాల్ చేయగానే ఇక్కడ ఎయిర్టెల్ నెట్వర్క్ అయితే ఓకే బాగుంది. దాంతోపాటు బిఎస్ఎన్ఎల్ అయితే అంత నెట్వర్క్ అయితే బాగాలేదు. ఇప్పుడు జియో కూడా ఓకే, విఐ కూడా ఓకే. ఎయిర్టెల్ కానీ, జియో కానీ, విఐ అయితే బెంగళూరులో నెట్వర్క్ బాగుందని అర్థం. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలో ఏ నెట్వర్క్ బాగుందో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మేమున్న ఏరియాలో అయితే జియో నెట్వర్క్ అయితే ఓకే బాగుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చి తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.